వెన్నుపోటు దినంగా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని సంబంధిత అధికారులు అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకి జిల్లా కలెక్టర్ లేదా ఆర్టీఓ అయితే ఆర్టీఓ ఎంఆర్ఓకి ప్రజల తరపున విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలి. ప్రజలను వెన్నుపోటు పొడిచారు, ఇది ధర్మం కాదు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అని ప్రజలతో కలిసి మరి నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మరి 4వ తారీఖు నిర్ణయించాం. వెన్నుపోటు దినంగా ఈ కార్యక్రమం 175 నియోజకవర్గాలను చేస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. వస్తారు ఎందుకు రాజకీయాలు ఎందుమంటారు? రాజకీయాల్లో అదొక జిల్లా పర్యటనలు ఆల్రెడీ ఇప్పటికే వచ్చారు, చాలా జిల్లాలకు వచ్చారు కదా ఆయన. ప్రస్తుతం ఇష్యూ బేసు నేను 28వ తారీఖు నాడు పొగాకు రైతులకు వెళ్ళవలసింది, అది 11వ తారీఖుకి అది పోస్ట్పోన్. ఎందుకంటే తుఫాను కారణంగా 11. ఆ తర్వాత ఆక్వా రైతులు ఉంది. ఆ తర్వాత ఏ సమస్యల పట్ల వస్తారు. తర్వాత ఇంకా అన్ని సమస్యలు అయినప్పుడు ఇంకా ప్రజలు డైరెక్ట్గా ఇంకా అన్ని జిల్లాలకు వచ్చేస్తారు. ఒక విషయాన్ని చెప్తున్నాను బాస, నువ్వు ఒక్క విషయాన్ని చెప్తున్నా. నువ్వు అడిగిన ప్రశ్న ప్రభుత్వాన్ని అడగవలసింది, నన్ను కాదు. నన్ను అడిగిన దానికి నా ప్లీజ్ నన్ను అడిగిన దానికి నా సమాధానం ఏంటంటే, ఏదైతే లిక్కర్ స్కామ్లో సంబంధం లేని వ్యక్తుల్ని ఈ రకమైన అరెస్టులు చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఒక లబ్ధి పొందామని కుట్ర పంతుంది ఈ ప్రభుత్వం. గోరంతను కొండంతలుగా చేసి దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో చెప్పారు, ఏ ఒక్క కొత్త కంపెనీ అయినా పెట్టామా, ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నవే కాదా, ఏవైతే ఈ పేర్లు పెట్టారో ఈ పేర్లన్నీ కూడా ఆ ప్రభుత్వంలో వచ్చినవే కాదా అన్నీ క్లియర్ కట్గా అరటిపండు ఒలిచినట్టు ఒలిచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. దానికి సమాధానం చెప్పట్లేదే. దానికి ఏ ఒక్క నాయకుడైనా సమాధానం చెప్పాడా? డైవర్షన్ చేస్తున్నారు. డైవర్షన్ ఎందుకు? సమాధానం చెప్పానండి ఆయన చెప్పిన దానికి. చెప్పకుండా డైవర్షన్ చేస్తూ ఏదో ప్రజల ముందు తప్పు చేశామని అని చెప్పి చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం ఇది. అంతేగాని ఇందులో వాస్తవ విరుద్ధం అంతా కూడా ఏమీ లేదు. నిజాయితీ నిలకడ మీద నిజాయితీ తెలుస్తుంది తొందరలోనే. ఇవి ఆధారాలు ఉంటే రోజు ఎందుకు పేపర్లు మీ పేపర్లు తప్ప గోల్ తప్ప ఏముంది? రోజుకో పేజీ మీరు ఖాళీగా 2 పేజీలు పెట్టుకొని చేస్తున్నారు తప్ప ఏంటికి? ఎక్కడ ఏ ఆధారంతో మీరు రాస్తున్నారు అంటే ఎవరు మీ పేపర్లు కావాలి తప్ప ఏం కావాలి ఉంది? అమరావతి ఒప్పుకోవడం ఏంటి? అమరావతి ఉంది కదా, ఇంకేంటి? నాయకుడు పరిచయాలు ఏంటంటే ఈ మధ్యన ఏమేంటి ఓవర్ అంబిషన్ ఉండొచ్చు. పరిచయం చూస్తే వచ్చే ప్రమాదాలు ఇవి. అంబిషన్ తప్పు కాదు, మానవుడికి అంబిషన్ ఉండడం, నా గోల్ ఉండడం తప్పు కాదు. కానీ ఓవర్ అంబిషన్ అయిపోతే వచ్చే ప్రమాదాలు ఇవి. మరి ఆయన చెప్తున్నా కదా, ఓవర్ అంబిషన్కి వచ్చే ఫలితాలు ఇవి. మీరు అక్కడ కానీ ఇక్కడ కానీ ఇంకెక్కడ కానీ ఈ దేశంలో తీసుకుంటే ఒక తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, తమిళనాడే కాదు, లేదా మహారాష్ట్ర కాదు, ఎక్కడ తీసుకున్నా అంబిషన్తో ఉన్న దగ్గర జాగ్రత్తగా ఉంటాయి. ఓవర్ అంబిషన్ అయిపోయినప్పుడు వస్తుంటాయి. వినబడలే.
ఎందుకు ఎప్పుడు 300 మందా? ఇంకో 2 రోజులు పోతే ఇంకో 0 కూడా కలిసిపోద్ది. నాకు తెలీదు, ఆయన చెప్పాడు. అదే ఆయన చెప్తాను. నేనేం చెప్పానంటే ఇంకొద్ది రోజు పోతే 0 కూడా కలిసిపోతే పక్కన ఇంకోటి అంటాను. ఇంకా కుడిపక్క ఇంకో 0 కలిసి 3000 మంది అయిపోయినా ఆశ్చర్యపోవడం అవసరం లే. అది నేను చెప్పేది. అదే